హాయ్ డాడ్. అమ్మాయి ఎలా ఉంది? అందంగా ఉందా? ఇలాంటి అమ్మాయిని నువ్వు భార్యగా పొందాలంటే 1000 జన్మలెత్తాలి. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. అంతా అందంగా లక్షణంగా ఉంది. ఇప్పటి నుంచి నీకు నో గెట్ టుగెదర్, నో పార్టీస్, ఏదైనా నీ భార్యతోనే. నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నీ భార్యకి ఇవ్వాలి. ఈ కండిషన్ కి ఓకే అంటే నేను ఓకే చెప్తాను. షూర్ డాడ్, నో డౌట్స్. ఓకే, గుడ్ బాయ్. మీరు మీ అబ్బాయి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటాను. మా ఇంట్లో అందరం అంతేనండి, చిన్న పెద్ద తేడా ఉండదు. ఎవరన్ని పనుల మీద ఉన్నా నైట్ డిన్నర్కి మస్ట్ అండ్ షుడ్గా అందరం కలుస్తాం. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరం షేర్ చేసుకుంటాం. అప్పుడే కదండి అత్త అయినా, కూతురు అయినా, కొడుకు అయినా, కోడలైనా అందరూ హ్యాపీగా ఉండేది. అని నేనే మాట్లాడుతున్నాను, మీరేం చెప్పట్లేదు. చూశారుగా నా ఫ్యామిలీ. తన చదువు, కెరియర్ తనకు వదిలేశాను. ఒక పెళ్లి విషయంలో మాత్రం నేను చూసుకుంటున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదండి. మీ గురించి చాలా బాగా విన్నాను. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు గెటింగ్ రిలేషన్ విత్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ గురించి కూడా చాలా విన్నాను. మీలాంటి మంచి ఫ్యామిలీలోకి నా కూతుర్ని పంపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ వారం రోజుల మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి జరిపించేద్దాం. బావగారు, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. కట్న కానుకల గురించి అయితే అక్కర్లేదు, ఇక్కడే మాట్లాడుకుందాం. మేమంతా ఒకటే. నో నో, ఇట్స్ పర్సనల్, ప్లీజ్ కమ్. వై నాట్? రండి, చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం లేదండి, ఈ సంబంధం కలుపుకోవడం మనకు హ్యాపీగానే ఉంది, కానీ అసలు వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది. మీ ముఖంలో ఉన్న ఆనందం మీ అమ్మాయి ముఖంలో లేదు. లేదండి, ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే జరిగింది, బట్ ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిందని మనం అనుకుంటున్నాం, కానీ మీ అమ్మాయి ముఖంలో అది లేదు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎలా ఉన్నారు, పెళ్లి అయిన తర్వాత కూడా హైరాస్ చేస్తున్నారు. ఇలాంటివి మా ప్లేస్లో అయితే ఇంకా ఎక్కువ. మా అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాక ఆ కుర్రాడు అక్కడికి వచ్చి గొడవ చేస్తే లీగల్గా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ఇష్యూలు నేను చాలా చూశాను. మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు. జరిగేదే ఊహించుకుంటున్నాను. నేను మిమ్మల్ని అనుమానించడానికో లేక అవమానించడానికో కాదు. క్లియర్ అయిందని అంటున్నారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ పెళ్లి ఆ కుర్రాడు కళ్ళ ముందు జరగాలి. అతను చూస్తుండగా మా అబ్బాయి మా కొడలు మెడలో 3 ముళ్ళు వేయాలి. అప్పుడే నాకు స్ట్రాంగ్ విట్నెస్ ఉంటుంది. నాకు మీ సంబంధం వదులుకోవడం ఇష్టం లేదు, అందుకే చెప్తున్నాను. తర్వాత మన మధ్య మనస్పర్ధలు రాకూడదు. యూర్ రైట్. మీ నిజాయితీ నాకు నచ్చింది. మనసులో ఏదో పెట్టుకుని పెళ్ళైన తర్వాత బాధపడే కంటే ఇప్పుడే అంత క్లియర్గా ఉండటం బెటర్. ఇలా అన్ని విషయాలు ఓపెన్గా డిస్కస్ చేసే ఫ్యామిలీ నాకు కావాలి. నా కూతుర్ని వైష్ణవి అని పిలవకుండా కోడలు అన్నారు. ఆ మాట నాకు చాలు. నా కూతురు మీ ఇంట్లో హ్యాపీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అతను తీసుకురమ్మన్నందుకు నాకేం బాధ లేదు గాయత్రి, కానీ అంతవరకు మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఒక ఆడపిల్ల తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఆ అమ్మాయికి కొంచెం టైమే పడుతుంది, కానీ అమ్మాయి తండ్రికి దాన్ని సరిదిద్దడానికి జీవితకాలం పడుతుంది. సరే, వాడిని పిలిపిస్తాను. నా కూతురు బాగుండడానికి ఏమైనా చేస్తాను. పిల్లని ఏమైనా పొమ్మన్నాడంట కదా, ఏ మొహం పెట్టుకుని మిమ్మల్ని పంపించాడు? ఏమండి, దయచేసి వాడు మా నాన్న వదిలేండి. వాడికి ఎవడున్నా లేకపోయినా మేమున్నాం. అయినా ఏంటండి ఇది? ప్రేమించినోడు ముందే ప్రేమించిన అమ్మాయికి పెళ్ళా?